వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. న్యాయదేవత రూపం మహిళదే అని మనం చిన్నప్పటి నుండి చూస్తూ పెరుగుతున్నాం. కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో తులా పట్టుకుని నిలబడ్డ ఆ న్యాయదేవత మనకు సమానత్వం, నిష్పక్షపాతాన్ని గుర్తు చేస్తుంది. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మాత్రం ఇంకా తక్కువగానే ఉండడం ఒక చేదు నిజం. ఈ విషయాన్ని మంత్రి సీతక్క చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే జడ్జి కుర్చీలో మహిళ కూర్చుంటుందో అప్పుడే న్యాయం మరింత పరిపూర్ణంగా, సమగ్రంగా అమలవుతుందని ఆమె చెప్పిన మాటల్లో ఒక బాధ కూడా కనిపించింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ వేదికగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నిర్వహించిన ఉమెన్ అడ్వకేట్స్ కన్వెన్షన్ 2026 కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లకోటు వేసుకుని కోర్టు మెట్లెక్కే మహిళా న్యాయవాదుల మధ్య నిలబడి ఆమె మాట్లాడిన మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపు చేశాయి. న్యాయం అంటే కేవలం చట్టపరమైన వాదనలు కాదు, అది సమాజపు మనస్తత్వాన్ని కూడా మార్చే శక్తి అని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఓపెన్ గా మాట్లాడారు. నాకు కులబలం లేదు, ధనబలం లేదు, వారసత్వ రాజకీయాలు లేవు, న్యాయవాద వృత్తి ఇచ్చిన ధైర్యమే ఉందని ఆమె చెప్పినప్పుడు సభలో చప్పట్లు మోగాయి. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొని నిర్ణయాధికార స్థాయికి చేరుకోవడం సులభం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ స్థాయికి రావడానికి ఆమెకు వెన్నుతన్నుగా నిలిచింది చట్ట విద్య, కోర్టు అనుభవం, ప్రజల సమస్యలపై అవగాహన అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె దేశ న్యాయ చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని గుర్తు చేశారు. 1989లో ఎం ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితుల ఈ సందర్భాన్ని ఆమె చారిత్రాత్మకమని అభివర్ణించారు. అది కేవలం ఒక వ్యక్తి పదోన్నతి కాదు, భారత మహిళల ఆత్మ గౌరవానికి వచ్చిన గుర్తింపు అన్నారు. కానీ ఆ నియామకాన్ని కూడా అప్పట్లో కొందరు రాజకీయంగా మలచడానికి ప్రయత్నించారని, ఆమె ప్రతిభను పక్కన పెట్టి కులం, మతం అంటూ తక్కువ చేసే ప్రయత్నం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టాలెంట్ ని చూడకుండా ట్యాగ్లు అంటగట్టే మనస్తత్వం ఇంకా పూర్తిగా పోలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న విద్యార్థుల్లో 30% పైగా మహిళలే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. లా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. కానీ కోర్సు పూర్తయ్యాక నల్లకోటు వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసేవారి సంఖ్య మాత్రం అందులో సగం కూడా ఉండడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇది ఎందుకు జరుగుతుందో అనే ప్రశ్న ఆమె ముందుంచారు. కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, రాత్రి వేళల పని, ఆర్థిక అస్థిరత వంటి ఎన్నో కారణాలు మహిళలను మధ్యలోనే ఆపేస్తున్నాయని ఆమె వివరించారు. అంటే చదువు వరకు సమానత్వం ఉన్న వృత్తి స్థాయిలోకి రాగానే అసమానతలు మళ్లీ తలెత్తుతున్నాయన్నమాట. అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదని ఆమె నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తరతరాలుగా ఉన్న వివక్ష సంఖ్యలను మహిళలు ఒక్కొక్కటిగా తెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారని ఆమె అన్నారు. అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్న మహిళలను ఉదాహరణగా చూపిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో, పరిపాలనా వ్యవస్థలో, పోలీసు శాఖలో మహిళలు రాణిస్తున్నప్పుడు న్యాయరంగంలో ఎందుకు వెనుకపడాలని ప్రశ్నించారు. అదే స్ఫూర్తి, అదే పట్టుదల న్యాయరంగంలో కూడా కొనసాగాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదుల గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకవైపు తల్లి పాత్ర, మరొక వైపు చెల్లి, భార్య, కోడలు, ఇల్లాలి బాధ్యతలు నిర్వహిస్తూ మరొక వైపు కోర్టులో కేసులు వాదించడం అంత ఈజీ అయిన పని కాదని ఆమె అన్నారు. ఉదయం ఇంట్లో పిల్లల కోసం స్కూల్ పనులు చూసుకుని వంట చేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్లి గంటల తరబడి వాదనలు వినిపించడం అంటే అదొక పెద్ద సాహసమనే పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడే ఆ మహిళ లాయర్ల సేవలు నిజంగా గొప్పవని ఆమె కొనియాడారు. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం అంటే కేవలం సంఖ్యలు పెరగడం కాదు, అది తీర్పులలో, ఆలోచన విధానంలో, బాధితుల పట్ల సున్నితత్వంలో మార్పు తీసుకొస్తుందని మంత్రి సీతక్క వెల్లడించారు. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలు, కుటుంబ హింస, లైంగిక వేధింపులు వంటి కేసుల్లో మహిళా న్యాయమూర్తుల దృష్టికోణం మరింత సమగ్రంగా ఉంటుంది అని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజం మారాలి అంటే న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి. న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి అంటే అక్కడ మహిళల భాగస్వామ్యం పెరగాలి. ఇది ఒక చక్రంలా పనిచేస్తుందని మంత్రి సీతక్క వివరించారు. మహిళలు నిర్ణయాధికార స్థానాలలోకి వస్తే చిన్నపిల్లల నుండి యువతుల వరకు అందరికీ ఒక రోల్ మోడల్ గా కనిపిస్తుంది అన్నారు.